నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ నేస్తం. మొదటిసారిగా మా వీడియోస్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ విజిట్ చేసి మీకు ఏమైనా నచ్చిన వీడియోస్ ఉంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు ఏమైనా యూస్ఫుల్ అయితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి. ఇక్కడ మీరు చూస్తుంది ఈ రాక్ సాల్ట్ దీపం అండి. ఈరోజు ఈ వీడియోలో ఈ రాక్ సాల్ట్ దీపం గురించి మనం మాట్లాడుకుందామండి. మీలో ఎవరైనా అంటే ఇంట్లో ఏమైనా టెన్షన్స్ ఉన్నా కానీ కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఏమైనా వచ్చిందా అని, లేదా ఇంట్లో ఏమైనా తరచుగా గొడవలు జరుగుతున్నట్లే కానీ పిల్లలు సరిగా మాట వినకపోవడము, ఇంట్లో కొంచెం చికాగ్గా అనిపించినప్పుడు మనము ఏమైందని ఆలోచిస్తాం కదండి, ఏదో దిష్టి తగిలినట్టుంది అని చెప్పేసి అనిపిస్తుంది. సో అలాంటప్పుడు మనము ప్రతి శుక్రవారము ఇంట్లో ఇలా ఉప్పు దీపం పెడితే చాలా మంచిదని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. సో నేను ఇంతకుముందైతే ఇలాగే గణేష్ దగ్గర ఉప్పు దీపం పెట్టేదానండి శుక్రవారం రోజు మట్టి ప్రమిదలో. సో అలా పెడుతుంటే ఒక ఐడియా వచ్చిందనమాట. ఎందుకో ఇది నేను వీడియోస్ చూస్తుంటే ఒకసారి దీని గురించి చూశానమాట గూగుల్లో. అప్పుడు నాకు కావాలని అనిపించింది. ఇది ఎమ్రాయిడ్లో దొరుకుతుందండి, నేను తీసుకొచ్చామన్నమాట. 300 రూపీస్ అనమాట ఇది. మీకు ఎవరికన్నా ఇలా ఉప్పు దీపం మీద ఒక మంచి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే ప్రతి వారం అలా పెట్టుకోకుండా మీరు ఇలా చేసుకోవచ్చండి. చాలా బాగుంది. నాకైతే అసలు ఇంట్లో వెలిగించిన తర్వాత ఏదో ఒక కొత్త వెలుగు ఇంట్లోకి వచ్చినట్టుగా ఎంతో పాజిటివ్గా అనిపించిందండి. మామూలుగా మన ఇంట్లో ఏమన్నా నెరజిస్ట్ తగిలినా ఏదైనా అన్నా కూడా చాలా చికాకులుగా ఉంటాయి, గొడవలుగా ఉంటుంది, స్ట్రెస్ లేకుండా అంటే చాలా స్ట్రెస్గా ఉండి అసలు మనసంతా ఏదో ఒక బాధగా అనిపిస్తుంది అనమాట. గొడవలు అవుతూ ఉండడము, పిల్లలు సరిగా మాట వినకపోవడము, ఏదైనా అలా అనిపిస్తుంది కదా. ఒకవేళ మీకు అలాంటి ఏమన్నా సిచ్యువేషన్ జరిగితే కనుక ఇలా ఉప్పు దీపం పెట్టుకోవచ్చండి. అది మెయిన్గా గణేష్ దగ్గర పెడితే చాలా మంచిది అంటారు. అది పిల్లల చేత కనుక పెట్టిస్తే ఇంకా మంచిది. నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను కదండి, గణేష్ దగ్గర మాత్రం పిల్లల చేతనే దీపం పెట్టిస్తుంటానండి. ఈరోజు ఇది మొదటి రోజు, వినాయక చతుర్థి రోజు మా బాబాయ్ ఇక్కడ దేవుళ్ళ పటాలన్నీ తుడిచేసి తనే బొట్లు పెట్టేసి పూజ మాత్రం ఇక్కడ చేసుకున్నాడండి. కింద పాలవెల్లి దగ్గర మాత్రం మా హస్బెండ్ చేశారు. ఇక్కడ సాధారణంగానే ఉప్పుకి ఒక సహజ గుణం ఉంటుందండి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేసి శుద్ధిని చేస్తుంది. అలాగే ఇంటిని మలినాలు లేకుండా తొలగిస్తుంది. అలాగే శుభశక్తులని ఆవహించే గుణం ఉప్పులో ఉంటుందండి. సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉప్పుని నమ్ముతారో, ఉప్పు దీపం పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుంది అని విశ్వసిస్తారో తప్పకుండా వాళ్ళు ప్రతిరోజు ఇలా అంటే ప్రతిరోజు ప్రతి శుక్రవారము ప్రతి సోమవారము అలా చేస్తూ ఉంటారు కదండి. ఇలా కనుక అంటే అలా మళ్ళీ ఉప్పు పెట్టడం మళ్ళీ తీసివేయడం అలా కాకుండా రాక్ సాల్ట్తో పెట్టుకుంటే కనుక అది ఒకే దగ్గర ఉంటుంది. ప్రతిసారి మనం దాన్నే కాస్త తుడుచుకొని పెట్టుకోవచ్చండి, తడి తగలకూడదు దానికి. దాన్ని నేను పెట్టిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఇంట్లో బాగా చలి ప్లేస్లో ఉంటే కనుక దాంట్లో నుంచి చెమ్మ వచ్చేస్తుందండి. దాన్ని భద్రంగా స్టోర్ చేసుకోవాలి. కింద అంటే స్టోన్ వల్ల కూడా అంటే మేము పెట్టిన ఈ స్టోన్ ఉంది కదండి, కొంచెం చల్లగా ఉంటుందన్నమాట ఈ ప్లేస్ ఇది. సో గ్రానైట్ మీద తొందరగా దాంట్లోంచి చెమ్ము వచ్చేసింది. అందుకనే నేను ముందుగా చెప్తున్నాను, మీరు తీసుకున్నట్టయితే కంగారు పడిపోకండి, అది కరిగిపోతుంది, వాటర్ వచ్చేస్తుంది దాంట్లో నుంచి అని చెప్పేసి. కింద ఏమైనా పెట్టేసుకొని ఒక డబ్బా లాగా కానీ లేదా కొంచెం కవరింగ్ చేసినట్టుగా పెట్టండి, ఇలా ఓపెన్గా పెట్టకుండా. అలా చేస్తే ఏమీ అవ్వట్లేదండి. ఇది ఫస్ట్ రోజు కదా, మాకు తెలియక మేము ఇలా పెట్టాము అనమాట. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ఎమ్రాయిడ్ స్టోర్స్లో అయితే దొరుకుతుందండి, మరి ఇంకా వేరే ఎక్కడ దొరుకుతుందో నాకైతే ఐడియా లేదు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ గణనాథుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.